అయితే గురుగారు ఒక సాధకుడు సాధనా ప్రక్రియలోకి వచ్చిన తర్వాత కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఇవి ట్రిగ్గర్ అవుతాయి. ఒక వ్యక్తి ఫస్ట్ 40 రోజులు ధ్యానం చేస్తే పెద్దగా వాడికి ఉన్నటువంటి రుగ్మతలు అయిపోతాయి. ఒక 1 ఇయర్ తర్వాత నుంచి ఇవి మొదలవుతాయి. నేను పొందిన అనుభవాలతో, నేను విన్న అనుభవాలతో చెప్తున్నటువంటి ఓకే. కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు ట్రిగ్గర్ అవుతాయి. ఆ ట్రిగ్గర్ అయినప్పుడు లేదా అనేక ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? మీరు ఈ యొక్క ఎపిసోడ్కి ముందే ఒక మాట అన్నారు, సాహసోపేతమైనటువంటి ప్రసంగం అని. ముమ్మాటికి నిజం. ఎందుకంటే సాధకుడు సాధనలో దిగాడు అనే కంటే వీడు సాధన కోసము ఎంచుకోబడ్డాడు అనేది కరెక్ట్. ఎందుకంటే విద్య నేర్చుకోవాలి, విద్యను అభ్యసించాలనే పిపాస ఉంటే సృష్టి గురువు అవుతుందని అంటారు కదండి. అలా నారాయణ వాసుదేవ ఒకటి కాదు, రెండు కాదు, సాధకుడు అనుభవించేటువంటి ఘర్షణలు. అసలు సాధనయే ఘర్షణ. ఎందుకు? ఇటు పదార్థ ప్రపంచానికి, పరమాత్మ ప్రపంచానికి, ఈ రెండిటికి మధ్య ఘర్షణే సాధన. పదార్థము పరమాత్మ, భౌతికము వస్తువు వాసుదేవుడు, పదార్థము పరమాత్మ, వీటికి మధ్యలో ఉన్న ఘర్షణ యొక్క సంధియే సాధకుడు. సాధన మొదట్లో ఎన్నో చిత్త వికారాలు. సాధన కూర్చుంటామా ఏదో గుర్తుకు రావడం. సాధన అంటే ఇక్కడ అన్ని సాధనలు అండి. మంత్ర సాధన నుంచి మొదలుకుంటే నవవిధ భక్తులు సాధననే. అందుకే చూడండి, ఇప్పుడు సత్సంగం కూడా సాధననే కదా. అందుకు మంచి మిత్రుడు పక్క కూర్చుంటే వాడు మంచి చెప్తుంటాడు, అది మనకి ఎక్కదు. ఎప్పుడైతే వెళ్ళి సినిమాకి వెళ్ళాలా అనిపిస్తుంది. ఇవన్నీ సాధనలో భగ్నాలే. అలా మా స్వీయ అనుభవంలో సాధన చేసేటప్పుడు తొలి దశలలో అప్పటి వరకు ఈ జీవాత్మ, ఈ భౌతిక ఉపాధిలో ఉన్న జీవాత్మ ఎన్నో వికృత చేసేలకు అలవాటు పడి ఉంటుంది. అవునా? లక్షల కోట్ల జన్మల నుంచి అంతటి వికృతిని ప్రకృతిగా మార్చి సాకృతిగా పొంది సంస్కృతిగా మారడం పెద్ద ప్రక్రియ. వికృతి ప్రకృతి, ప్రకృతి సాకృతి, సాకృతి సంస్కృతి, సంస్కృతి. ఇవి మెట్లు. మొదలే కష్టం. అందుకే ఆరంభ శూరులు అంటారు చాలామందిని. చాలామంది మొదటి వారం రోజుల్లో కథ ఒడిచిపోతుంది. కానీ ఎవరికైతే జిజ్ఞాస లోపల ఉంటుందో వాళ్ళే చేరగలరు, గురు పాదముల చింతకి చేరగలరు. అలా ఆంగ్లంలో చెప్పాలంటే శాస్త్రి గారు ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచింగ్ అంటారు. ఈ ఉపాధిలో ఉన్న ఆత్మ ఒక రకమైన వికృత చేష్టల ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యి ఉంటుంది. ఇదేమో దైవిక ఫ్రీక్వెన్సీ. దీనికి ట్యూన్ అయ్యే క్రమంలో ఎంతో సంఘర్షణ, సందిగ్ధత ఉంటుంది. చాలామంది అక్కడే డ్రాప్ అయిపోతారు. మధ్యమ సాధకులు తట్టుకొని ముందరికి, బాలారిష్టాలను తట్టుకొని ముందరికి నడుస్తారు. ఉత్తమ సాధకులు అన్నింటినీ తట్టుకొని అమ్మ పాదాల దగ్గరికి వెళ్తారు. ఆ క్రమంలో సాధన తొలినాళ్లలో ఏకాగ్రత కుదరదు. అది మొదటి విఘ్నము. చిత్త చాంచల్యము, చిత్త వికారాలు. జపం చేస్తున్నప్పుడే కామం తాలూకు ఆలోచన రావడం. అప్పుడు ఏమవుతుంది? అమ్మో ఇది చేయకూడదేమో, ఇట్లా కామం చేయకూడదు అని చెప్పి జపం మళ్ళీ కింద పెట్టేస్తాడు. అయిపోయింది. అందుకే ఎన్ని ఆలోచనలు దాడి చేసినా చేతిలో ఉన్న ఆయుధం వదలకూడదు. అదే జపమాల అంటే. జప సాధనలో అండి, ధ్యాన సాధనలో మనసు, సత్సంగ సాధనలో మిత్రుడు, సత్సంగ మిత్రుడు. ఇలా ఆయుధం వదిలిన వాడు వైఫల్యం చెందుతాడు. అవునా?